హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే కొండకు వచ్చాను ఫ్రెండ్స్. కొండకైతే వచ్చి చిన్న వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే బాగాలేదు, అయినప్పటికీ అయితే నేనైతే మీకోసం కొండకు వచ్చి అయితే మీకైతే సీతాకోక చిలుకలను అయితే చిన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో అదైతే చూపించడానికి నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే బాగాలేదు ఫ్రెండ్స్, అయినప్పటికీ నేనైతే వచ్చున్నాను. నాకైతే 5 కుట్లు పడి ఉన్నాయి. మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, సీతాకోక చిలుకలు చిన్నప్పుడు ఎక్కువ అంటే ఓన్లీ ఇలాంటి చెట్లునే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ఇలాంటి చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్, వేరే చెట్లుగా అయితే ఉండవు. ఇదైతే నక్షత్ర పురుగులు అంటారు. చిన్నప్పుడు చాలా చక్కగా అయితే ఉంటాయి. చూడండి, పైకి అయితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు పురుగుగా ఉన్నాయి. చూడండి, సీతాకోక చిలుకలు చిన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది అలాగా మారుతుంది సీతాకోక చిలుకల. ఇవి నక్షత్ర పురుగులు అంటారు ఈ చిన్నప్పుడు. పెద్ద అయ్యాక సీతాకోక చిలుకలుగా మారుతాయి. నేనైతే నెక్స్ట్ తప్పకుండా ఇంకో వీడియో అయితే మీకైతే చూపిస్తాను. సీతాకోక చిలుకలుగా మారితే నేనైతే ఇంకో వీడియో అయితే పెడతాను. చూడండి ఎంతో చక్కగా ఉంటాయి అన్నమాట. ఇవి కలిసి కట్టుగా పైగా ఒకే ధర ఉంటాయి. ఒకే ఇలాంటి చెట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్, వేరే చెట్లలోని ఎక్కడ ఉండవు. మా ఏరియా అయితే ఓన్లీ ఇలాంటి చెట్లోనే ఉంటాయి. మీ ఏరియాకు ఇలా వేరే చెట్టుల్లో కూడా అవుతాయి ఇలాంటి పురుగులు అంటే నాకైతే తప్పకుండా తెలియపరచండి. చూడండి ఫ్రెండ్స్, పురుగులు అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి, భయం వేస్తుంది అంటాలంటేనే ఏం చేయాలి ఫ్రెండ్స్, అయినప్పటికీ నాకైతే భయం వేస్తుంది. చూడండి, ఎంతో చక్కగా అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. నాదైతే మొబైల్ కెమెరా అండ్ కాదు, దాన్ని బట్టి క్లారిటీగా రాకపోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎలా వచ్చినా చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఇవి సీతాకోక చిలుకలు ఏ విధంగా మారుతాయో నేనైతే నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, పైకైతే చాలా ఉన్నాయి. వీటికైతే ఎగరేద్దాం మనం, ఎగిరేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఎంతో చక్కగా అయితే ఎగురుతున్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కిందకి చూద్దాం ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటాయి కిందన. చూడండి, ఎంత చక్కగా గెంతులు వేస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంతో చక్కగా గెంతులేసి మళ్ళీ ఉదయం కల్లా మళ్ళీ ఈ చెట్టుకు అయితే ఫుల్గా నిండిపోయి ఉంటాయి అన్నమాట. నా కాలు కూడా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చాలామంది అయితే చూస్తున్నారు సీతాకోక చిలుక కొన్ని ఏ విధంగా తయారవుతాయని. చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటాయి సీతాకోక చిలుకలు. నా పైన ఎక్కిస్తున్నాయి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా ఎదురు చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.